శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి వడమాల ఏ విధంగా సమర్పించాలి, ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించడం వలన కలిగే ప్రయోజనాలు, స్వామి వారికి వడమాల సమర్పించిన తర్వాత ఆ మాలను ఏం చేయాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఈ వడమాలను తయారు చేసుకోవడానికి ముందుగా గారెలను అయితే వేసుకోవాలండి. ఇప్పుడు గారెలను ఎలా వేసుకోవాలి ఇక్కడైతే చూపిస్తానండి. ఈ గారెలను వేసుకోవడానికి మనం ముందుగా మినపప్పును అయితే నానబెట్టుకోవాలండి. ఇక్కడ మినపప్పుని 1/2 kg తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ టీ గ్లాస్తో 3 టీ గ్లాసులు మినపప్పును అయితే తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ పొట్టు ఉన్న మినపప్పుని తీసుకుంటున్నానండి. మీరు ఛాయ మినపప్పుని కానీ లేదు అంటే మినపగుళ్ళని కానీ ఏవైనా తీసుకోవచ్చండి. ఈ మినపప్పులో వాటర్ పోసి మనం కనీసం 4 నుండి 6 గంటలైనా నానబెట్టుకోవాలండి. నేను నైట్ అంతా ఇలా నానబెట్టుకున్నానండి మినపప్పు ఇలా బాగా నానిన తర్వాత ఈ మినపప్పుని అయితే నేను నీట్గా శుభ్రం చేసుకున్నానండి. పొట్టంతా కూడా తీసేసి శుభ్రం చేసుకున్నాను. అదే మీరు ఒకవేళ గుళ్ళు తీసుకుంటే ముందుగానే 2 సార్లు మినపప్పుని శుభ్రం చేసుకుని ఆ తర్వాత వాటర్ పోసుకుని నానబెట్టుకోండి. మినపప్పుని ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మినపప్పుని గ్రైండర్లో కానీ మిక్సర్ జార్లో కానీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మినపప్పుని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే మిక్సర్ జార్లో కానీ గ్రైండర్లో కానీ ముందుగా పప్పును వేసి ఆ తర్వాత మనకి రుచికి సరిపడినంత సాల్ట్ ను కూడా వేసుకుని ఆ తర్వాత మనం ఇక్కడ 3 టీ గ్లాసుల వరకు మినపప్పును తీసుకున్నాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని తీసుకోవాలండి. కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ ఈ విధంగా పిండిని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి. గారెల కోసం పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మనం మిక్సర్ జార్ లో గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ పిండి కొద్దిగా తక్కువ అయితే వస్తుందండి. అదే మీరు గ్రైండర్ లో కనుక గ్రైండ్ చేసుకుంటే ఈ పిండి క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను ఈ గారెల పిండిలోకి కొద్దిగా బొంబాయి రవ్వని నానబెట్టుకుని వేసుకుంటున్నానండి. ఇలా మనం ఈ పిండిలోకి బియ్య పిండిని అలాగే బొంబాయి రవ్వని వేసుకోవడం వల్ల మనకి గారెలు క్రిస్పీగా వస్తాయి. అలాగే గారెలు నూనె పీల్చకుండా కూడా వస్తాయండి. మీరు ఎప్పుడు గారెలు వేసినా కూడా ఈ విధంగా అయితే వేయండి. గారెలు నూనె పీల్చవు అలాగే క్రిస్పీగా వస్తాయండి. ఈ మినపిండిని మనం మిక్సర్ జార్లో గ్రైండ్ చేస్తాం కాబట్టి పిండిని బాగా కలుపుకోవాలండి. అలాగే ఈ పిండిలోకి కొద్దిగా వంట సోడాని కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేసానండి, ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. వంట సోడా కూడా వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకి గారెల పిండి అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గారెలు అనేవి వేసుకోవాలండి. గారెల పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ గారెలను ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. నేనైతే గారెలను ఎప్పుడు కూడా ఇలా టీ వడపట్టే జాలి ఉంటుంది కదండి, దానితోనే గారెలను అయితే వేస్తానండి. దీనికి కొద్దిగా వాటర్ ని మనం తడి చేసుకుని మన చేతుల్ని కూడా వాటర్ లో తడుపుకుని ఈ విధంగా గారెలను అయితే వేసుకోవాలండి. చాలా సింపుల్ గా అయితే వేసుకోవచ్చండి. ఇలా నాకు చేతితో వేయడం అంత సరిగ్గా రాదండి, దీంతో అయితేనే బాగా వస్తాయి గారెలు. అలాగే నూనె మనకి మీద పడుతుంది అనే భయం కూడా లేకుండా ఉంటుందండి ఇలా వేసుకోవడం వల్ల గారెల్ని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ గా అయితే మీరు కూడా గారెలను వేసేసుకోవచ్చు. అలాగే ఇలా వేసిన గారెలు మనకి షేప్ కూడా అన్ని ఒకేలా వస్తాయి అండి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది కాకుండా అన్ని ఒకేలా వస్తాయి. ఈ విధంగా మనం గారెలను అయితే వేసుకోవాలండి. ఈ గారెల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. ఇలా మనకి గారెలన్నీ కూడా ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఏదైనా ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలండి. ఇలా వేసుకుంటే గారెలు అనేవి రెడీ అయిపోతాయి. నేనైతే వడమాల కోసం గారెల్ని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి. చూసారు కదా, గారెలన్నీ కూడా ఒకే సైజులో ఉన్నాయి. ఈ వడమాల కోసం నేను గారెల్ని చిన్న సైజులోనే వేసుకున్నానండి, అంటే చిట్టి గారెలనే వేసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి వారి ఫోటోకి ఈ సైజులో ఉన్న గారెలు అయితే కరెక్ట్ గా సరిపోతాయండి. మీరు ఈ గారెల సైజుని ఎలా అయినా వేసుకోవచ్చు, చిన్నవైనా వేసుకోవచ్చు, పెద్దవైనా వేసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ గారెలు కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మాలను అయితే తయారు చేసుకోవాలండి. ఈ మాలను తయారు చేసుకోవడానికి సూది దారం అయితే తీసుకోవాలండి. ఈ మాలను తయారు చేసుకోవడానికి దారానికి పసుపు రాసి అయినా మనం దారాన్ని తీసుకోవచ్చండి, లేదు అంటే ఇలా తెలుపు దారాన్ని తీసుకోవచ్చు. మీరు ఎంతైతే మాలని కట్టుకోవాలి అని అనుకుంటారో అంత సైజులో దారం అయితే తీసుకోండి. అయితే ఈ వడమాలను తయారు చేసుకోవడానికి ఎన్ని గారెలను తీసుకోవాలి అని అంటే 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ
51 కానీ 101 కానీ 108 కానీ ఈ సంఖ్యలో మీరు గారెలను అయితే తీసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న ఫోటో సైజుని బట్టి మీకు ఎన్ని గారెలు అయితే పడతాయో అన్ని గారెలను అయితే తీసుకోవచ్చండి. నేను ఇక్కడైతే 21 గారెలతో మాలను అయితే తయారు చేస్తున్నాను. అదే మీరు గుడిలో ఉన్న స్వామివారికి గారెల మాలను సమర్పించాలి అని అనుకుంటే 108 గారెలతో మాలను తయారు చేసి స్వామివారికి సమర్పించవచ్చండి. ఈ విధంగా సూదిలోకి ఈ గారెలను ఈ విధంగా వేసుకుంటూ మీరు మాలను తయారు చేసుకోండి. హనుమంతుడికి ఈ వడమాలనే ఎందుకు సమర్పించాలి అని అంటే ఆంజనేయ స్వామివారు బాల్యంలో సూర్యుడిని పండుగ భ్రమించి ఎగిరి పట్టుకోవాలని అనుకున్నారు. వాయుపుత్రుడు కాబట్టి ఆకాశంలోకి రివ్వున ఎగిరాడు. అలా బాల హనుమంతుడు సూర్యుడిని పట్టేందుకు వెళ్తున్న రోజునే సూర్యగ్రహణం కావడంతో సూర్యుడిని పట్టేందుకు రాహు కూడా ప్రయాణమయ్యాడు. అయితే వాయుపుత్రుని వేగానికి ఆయన తట్టుకోలేకపోయాడు. ఆ కారణంతో సూర్యుడిని రాహువు పట్టలేకపోయాడు. సూర్యగ్రహణాన్ని అడ్డుకుని వేగంలో తనని మించిపోయిన హనుమంతుని సాహసాన్ని చూసి రాహువు నివ్వెరపోయి ఆంజనేయుడికి ఒక వరం ప్రసాదించాడు. తనకు ఎంతో ప్రీతికరమైన మినుములతో గారెలను చేసి తన శరీరం పోలినటువంటి అంటే పాము లాంటి ఆకారంలో మాలగా వడలను ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తే రాహుదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అందుకనే ఆంజనేయ స్వామి వారికి వడమాలను సమర్పిస్తారు. నేనైతే ఇక్కడ గారెల మాలను అయితే తయారు చేసేసానండి. మిగిలిన గారెలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తాను. ఇలా తయారు చేసినటువంటి వడమాలను ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ సమర్పించాలి. హనుమత్ జయంతి రోజున సమర్పిస్తే చాలా మంచిది. ఇలా స్వామివారికి వడమాలను అలాగే గారెలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మనకున్నటువంటి రాహుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే స్వామివారి అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే మనం ఏమి కోరుకున్నా కూడా ఆ కోరికలన్నీ కూడా స్వామివారు తొందరగా నెరవేరుస్తారు. స్వామివారికి వడమాలను సమర్పించిన తర్వాత ఈ మాలను ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఈ వడమాలను స్వామివారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ మాలలోంచి వడలను తీసి మనం ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా వీటిని ప్రసాదంగా పంచిపెడితే చాలా మంచిదండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.